గోల్డెన్ ప్రైమ్ స్టోరీస్. కోనసీమ పచ్చదనం మధ్య అల్లిన అద్భుతమైన పల్లెటూరు అమలాపురం. పచ్చటి కొబ్బరి తోటలు, గోదావరి కాలువలు, కళకళలాడే వరి పొలాలతో ఆ ఊరు స్వర్గంలా ఉంటుంది. కాని అదే ఊరిలో రామయ్య అనే పరమ సోమరిపోతూ ఉన్నాడు. వాడు పొద్దున్నే 8ంటికి లేవడం, భార్య వండిన అన్నం లాగించడం, మళ్లీ నులక మంచం ఎక్కి పడుకోవడం అతడి దినచర్య. ఇంట్లో వండుకోవడానికి కనీసం రేషన్ బియ్యం కూడా లేవు. రోజువారీ గడువు కోసం పక్కింటి లక్ష్మమ్మ దగ్గర అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఉదయం వంటగదిలో కట్టెల పొయ్యి ముందు కూర్చుని మంట రాక పొగతో కుస్తీ పడుతూ కన్నీళ్లు పెట్టుకుంటోంది భార్య సీత. రామయ్య మంచం మీద నుంచి లేచి ఆవలిస్తూ, ఏమే సీత, ఉదయం నుంచి పొగలో కుస్తీ పడుతున్నావు కానీ అసలు వంట ఏమైనా అయిందా లేదా? నాకు ఆకలితో పేగులు అరుస్తున్నాయి. వంట అవడానికి ఇంట్లో ఏమైనా సరుకులుంటే కదా అవడానికి. నిన్న పక్కింటి వాళ్ల దగ్గర తెచ్చిన పిడికడి బియ్యంతో ఏదో గంజి కాశాను. మీరు పడుకుని వేదాంతాలు చెప్తే ఆకలి తీరుతుందా ఏంటి? అదేంటే అలా అంటావు? ఆ దేవుడు మనకు 5 ఎకరాల పొలం ఇచ్చాడు కదా, దానికి తోడు మంచి గాలి ఇస్తున్నాడు. దాంతో బతికేద్దాం. మన పొలమా? ఆ పొలమంతా పిచ్చి మొక్కలతో జిల్లేడు చెట్లతో అడవిలా మారిపోయింది. మీరు కష్టపడకుండా మంచం మీద కూర్చుంటే ఆకాశం నుండి అన్నముద్దలు నేరుగా మీ నోట్లో రాలవు కదా. కనీసం కాలు కదిపి వెళ్ళి ఆ జిల్లేడు చెట్లు కొట్టొచ్చు కదా. ఆ జిల్లేడు చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది సీత, వాటిని కొట్టడం మహాపాపం. సీత నిస్సహాయంగా తల బాదుకుంది. మధ్యాహ్నం సమయం. అప్పుడే ఊరు నుంచి సీత అన్నయ్య సూరన్న, వదిన కనకమ్మ చుట్టుపు చూపుగా వాళ్ళింటికొచ్చారు. సూరన్న మహా తెలివైనవాడు. అన్నయ్య రాక చూసి సీత ముఖం ఆనందంతో వెలిగిపోయింది. రండన్నయ్య, రండి రండి వదిన, ఎంతకాలమైంది మిమ్మల్ని చూసి. ప్రయాణం కులాసాగా జరిగిందా? బాగానే జరిగింది సీత. ఏంటి, అన్నయ్య గారు ఇంకా మంచం మీదే ఉన్నారా? ఒంట్లో బాగోలేదా? ఒంట్లో కాదు చెల్లమ్మా, వానాకాలం కదా, ప్రకృతి చల్లగా ఉందని అలా దాన్ని ఆస్వాదిస్తూ పడుకున్నాను. రండి బావా లోపలికి. అన్నయ్య దంపతులు వచ్చినందుకు సీత ఉన్న ఆ కొద్దిపాటి బియ్యం, పక్కింటి వాళ్ల దగ్గర అప్పు తెచ్చిన కందిపప్పుతో ఉన్నంతలో రుచికరమైన పప్పుచారు వండి ఆప్యాయంగా వడ్డించింది. సూరన్న పప్పును అన్నంలో కలుపుకొని మొదటి ముద్ద తిని మైమరచిపోయాడు. అబ్బా సీత, ఎంత అద్భుతంగా ఉండేవే తల్లి. నీ చేతి వంట తిని ఎన్నేళ్లయిందో. ఈ పప్పులో ఉప్పు కారం అన్నీ అమృతంలా కుదిరాయి. నీ వంట చాలా గొప్పదిరా. చూసావా బావా, నా భార్య వంట చేస్తే చుట్టుపక్కల 5 ఊళ్లకు ఈ సువాసన వెళ్లాల్సిందే. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుణ్ణి. నేను కష్టపడకపోయినా ఆమె వంట రుచి నన్ను బతికిస్తోంది. సూరన్న నవ్వుతూ రామయ్య అహంకారాన్ని దెబ్బకొట్టడానికి, అవును బావా, అందులో ఏ సందేహం లేదు. సీత వంట అద్భుతమే. కాని ఈ వేడివేడి కమ్మటి పప్పులో స్వచ్ఛమైన ఆవు నెయ్యి దారగా పోసి నంజుకోవడానికి పక్కన కరకరలాడే అప్పడాలు ఉంటే అది స్వర్గలోకపు విందు బావా. కోనసీమ మర్యాద అంటే ఆ మాత్రం ఉండాలి కదా. ఇక్కడ చూస్తే నెయ్యి లేదు, అప్పడం లేదు. ఈ పప్పు ఒట్టిగా గొంతులోకి దిగట్లేదు బావా. కనకమ్మకు భర్త మాటలు కోపం తెప్పించాయి. ఊరుకోండి ఏమండి, మీరు నోరు మూసుకొని ఉన్నది తినక మీ ఉచిత సలహాలొకటి. ఆ పిల్ల పాపం వారలో కట్టెల పొయ్యి ఊదుతూ కళ్ళు పాడు చేసుకుంటూ ఎంత కష్టపడి వండిందో చూడకుండా నెయ్యి లేదు, ఆపడం లేదు అని వంకలు పెడతారేంటి అని భర్తను మందలించింది. రామయ్య వెంటనే కల్పించుకున్నాడు. వాడు తన సోమరితనాన్ని సమర్థించుకోవడానికి వేదాంతం మొదలుపెట్టాడు. చెల్లెమ్మా, బావని ఏమి అనకండి. బావ చెప్పిన దాంట్లో తప్పేముంది? నెయ్యి అప్పడాలు ఉంటే ఆ మజానే వేరు. కానీ మనకు ప్రకృతి ఇచ్చిన దాంతోనే మనం తృప్తి పడాలని ఆ భగవంతుడే మనకు చెబుతున్నాడు. అందుకే నేను ఈ పప్పుతో తృప్తి పడుతున్నాను. అయినా బావా, మన పెద్దలు ఏనాడో ఒక మాట చెప్పారు, తిన్న వెంటనే కడుపు నిండా కాసేపు నిద్రపోవాలి అని. అందుకే నేను కాసేపు వెళ్ళి మంచం ఎక్కుతాను, మీరు మాట్లాడుకోండి అని ఎంతో దర్జాగా వెళ్లి నులక మంచం ఎక్కి గుర్రుపెట్టాడు. రామయ్య నిద్రపోగాని సీత కన్నీళ్లు పెట్టుకుంటూ గిన్నెలు కడుగుతోంది. అన్నయ్య సూరన్న నెమ్మదిగా అక్కడికి వెళ్ళాడు. చూశావు కదా అన్నయ్య ఆయన బతుకు. పగలు రాత్రి ఎప్పుడు ఆ మంచం మీద పడుకోవడమే. 5 ఎకరాల పొలం ఉంది. ఈ వర్షాకాలంలోనైనా ఆ పొలం పండిస్తే మా కష్టాలు తీరిపోతాయి. ఎన్నిసార్లు చెప్పినా వినడు. వట్టి వేదంతాలు చెప్తాడు. ఈ మనిషిని మార్చడం ఎవరి వల్ల కాదన్నయ్యా. ఏడవకు సీత, ప్రతి తాళానికి ఒక చెవి ఉన్నట్టే
ప్రతి మనిషికి ఒక బలహీనత ఉంటుంది. మీ ఆయనకు డబ్బు, కష్టపడడం మీద కానీ ఆశ లేదు. భోగాల మీద ఆసక్తి లేదు. కానీ వాడికి ఊర్లో పరువు, తన అహంకారం అంటే చాలా ప్రాణం. వాడి వేదాంతం వెనక ఉన్న పౌరుషాన్ని నిద్రలేవితే తప్ప వాడు మంచం దిగడు. వాణ్ణి ఎలా దారిలోకి తేవాలో నేను చూసుకుంటాను. సరిగ్గా సాయంత్రం 4 గంటలకి సూరన్న కావాలనే ఊర్లోకి వెళ్లి టీ కొట్టు దగ్గర 2 గంటలు గడిపి ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటికి రామయ్య మంచం మీదే పడుకుని ఉన్నాడు. సూరన్న ముఖం చాలా కోపంగా పెట్టుకుని నేరుగా రామయ్య పడుకున్న మంచం దగ్గరికి వచ్చాడు. గట్టిగా నిట్టూర్చాడు. బావా, ఈ ఊరి మనుషులు చాలా దారుణం బావా. నాకు కోపం ఆపుకోవడం కష్టంగా ఉంది. రామయ్య కళ్ళు నులుముకుంటూ లేచాడు. ఉమ్, ఏమైంది బావా, అంత కోపంగా ఉన్నావు? ఊర్లో ఎవరైనా నిన్ను ఏమైనా అన్నారా? నన్ను అనలేదు బావా. నేను మీ ఊరు చూడటానికి బయటకు వెళ్ళాను కదా. బస్టాండ్ దగ్గర మీ ఊరి ప్రెసిడెంట్ రంగయ్యను కలిశాను. ఆయన నేను నీ బావమరిదిని అని తెలుసుకుని నీ గురించి నానా మాటలు మాట్లాడాడు బావా. రామయ్య ముక్కులో కంగారు మొదలైంది. ఊరు ప్రెసిడెంట్ తన గురించి ఏమన్నాడా అని వాడి అహంకారం మేల్కొంది. ఎవరో ప్రెసిడెంట్ రంగయ్య నా గురించి ఏమన్నాడు వాడు? నేను ఎవరి జోలికి వెళ్ళను కదా. ఆ రంగయ్య ఏమన్నాడో తెలుసా? ఏమయ్యా సూరన్న, నీ చెల్లెలు సీతను తెచ్చి ఆ రామయ్య గాడికి కట్టి బలి చేశావు. వాడు మహాస్వామిరిపోతూ. వాడు కేవలం తన పెళ్ళాం సంపాదన మీద, అప్పుల మీద బతికే రకం. వాడికి చేతగానితనం ఎక్కువ. వాడు తన సొంత పొలంలో ఒక్క గడ్డపార వేసి 6 అడుగుల నేల కూడా తవ్వలేడు. వాడసలు మగాడేనా? వాడికి పౌరుషం ఉందా అని అన్నాడు బావా. రామయ్యకు ఆ మాటలు వినగానే రక్తం తలకెక్కింది. వాడు కళ్ళు పెద్దవి చేసి కోపంతో ఊగిపోయాడు. ఏంటి, ఆ ప్రెసిడెంట్ రంగయ్య గాడు నన్ను అంత మాట అంటాడా? నన్ను సోమరిపోతంటాడా? నా పెళ్ళాం మీద బతుకుతున్న చేతగాని వాడిని అంటాడా? అంతటితో ఆగలేదు బావా. నిన్ను పూర్తిగా చేతగాని వాడివి ముద్ర వేశాడు. నిన్ను చూసి ఊరు వాళ్ళంతా నవ్వుతున్నారు బావా. రామయ్య అంతా సోమరిపోతూ ఈ 30 ఓళ్లలో లేడు. వాడు ఆ జిల్లోడు అడవిలో ఒక్క చెట్టు కూడా పీకలేడు అని ఆ రంగయ్య అన్నాడని చెప్పగానే నాకు చాలా అవమానం అనిపించింది. సూరన్న చెప్పిన ఆ చేత కానివాడు మగాడేనా అనే మాటలు రామయ్య గుండెలో బాకుల్లా దిగాయి. వాడి సోమరతనమని మంచుకొండ అహంకారమనే అగ్నిపర్వతం ముందు కరిగిపోయింది. వాడి కళ్ళు ఎర్రబడ్డాయి. నరాల్లో కోపం పాకింది. ఆ ప్రెసిడెంట్ రంగయ్యకు ఎంత పొగరు! నా గురించి, నా పౌరుషం గురించి తప్పుగా మాట్లాడతాడా? నా సత్తా ఏంటో, నేను తలుచుకుంటే ఏంటో ఈరోజు చూపిస్తా. నా పొలంలో నేను గడ్డపార దించలేనా? వాడు చూస్తుండగానే ఆ 5 ఎకరాలు అడ్డంలా మారుస్తా అంటూ రామయ్య ఇంట్లోకి పరుగున వెళ్లి తుప్పుపట్టి పడి ఉన్న ఒక పెద్ద గడ్డపార, ఒక కొడవలి తీసుకుని భుజాన వేసుకుని ఆ సాయంత్రమే పొలానికి పరిగెత్తాడు. సీత ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి చూస్తుండిపోయింది. అన్నయ్య, ఏంటి అద్భుతం! ఇన్నాళ్ళు మంచం దిగినవాడు గడ్డపార పట్టుకుని పరిగెడుతున్నాడేంటి అని అడిగింది. చూస్తూ ఉండి చెల్లెమ్మ, బావ అహంకారాన్ని దెబ్బ కొట్టాను. ఇప్పుడు వాడు ఆగే రకం కాదు అన్నాడు. ఆ రోజు సాయంత్రం నుంచి మొదలుపెట్టి 2 రోజుల పాటు ఎండ మండుతున్నా లెక్క చేయకుండా రామయ్య తన 5 ఎకరాల పొలంలో కుస్తీ పట్టాడు. శతాబ్దాలుగా పెరిగిన పిచ్చి మొక్కలను, ముళ్ల పొదలను, మనిషి ఎత్తు పెరిగిన జిల్లేడు చెట్లను కసిగా కొడవలతో నరికేశాడు. ఆ చేతకానివాడు అన్న మాట వాడి చెవుల్లో రింగుమంటుంటే వాడి చేతులు ఏమాత్రం అలసిపోకుండా గడ్డపారతో నేలను తవ్వుతూనే ఉన్నాయి. చేతులు బొబ్బలెక్కాయి. నడుము విరిగిపోతున్నట్లు నొప్పులు వస్తున్నాయి. ఒళ్లంతా బురద, చెమటతో నిండిపోయింది. అయినా పట్టు వదలకుండా కేవలం 3 రోజుల్లో 5 ఎకరాల పొలాన్ని సాగుకు సిద్ధం చేసి చెత్తను తగలబెట్టేశాడు. రాత్రికి రామయ్య అలసిపోయి ఒళ్ళు నొప్పులతో ఇంటికి వచ్చాడు. సీత వేడినీళ్లు కాచి ఇచ్చింది. స్నానం చేసి విస్తరాకు ముందు కూర్చున్నాడు. ఆకలితో కడుపు మండిపోతోంది. ఆ రోజు సీత పెట్టిన గంజన్నం, పచ్చడి కూడా రామయ్యకు అమృతలా అనిపించాయి. రోజంతా కష్టపడి కండలు కరిగించి తిన్న ఆ తిండి సుఖం అతనికి అప్పుడే తెలిసిందే. భోజనం చేసి మంచం మీద నడుము వాల్చాడో లేదో కళ్ళు మూతపడ్డాయి. ఎలాంటి కలలు లేకుండా దర్జాగా గుర్రు పెట్టి నిద్రపోవడంలో ఉన్న హాయిని రామయ్య తన జీవితంలో మొదటిసారి రుచి చూశాడు. కష్టపడి పనిచేసిన వాడికే ఆ నిద్ర వస్తుందని వాడికి అప్పుడు అర్థమైంది. మరుసటి రోజు ఉదయం ఆకాశం మబ్బులు పట్టి పచ్చని అమలాపురం ఊరి మీద వానాకాలపు తొలి వర్షాలు అద్భుతంగా పడ్డాయి.
రామయ్య పొలం తడిసి దున్నడానికి సిద్ధంగా మారింది. సూరన్న మరో వారం రోజులు ఆ ఊర్లోనే ఉండి స్వయంగా దగ్గరుండి ట్రాక్టర్తో పొలం దున్నించి రామయ్యతో పాటు వరి నాట్లు నాటించి మరీ తన ఊరికి వెళ్ళిపోయాడు. 6 నెలలు గడిచిపోయాయి. రామయ్య కష్టం శ్రమ వృధా పోలేదు. వర్షాలు బాగా పడ్డం, అతను రోజూ పొలం పనులకు వెళ్లడంతో అతని 5 ఎకరాల పొలంలో వరి పంట బంగారంలా పండింది. ధాన్యం బస్తాలు ఇంటికి చేరాయి. అప్పులన్నీ తీరిపోయాయి. రామయ్య ముఖంలో ఎక్కడలేని కళ గర్వం వచ్చాయి. వాడిప్పుడు సోమరిపోతు కాదు, కష్టజీవి. ఒకరోజు రామయ్య దర్జాగా రచ్చబండ దగ్గర కూర్చున్న ప్రెసిడెంట్ రంగయ్య దగ్గరకు వెళ్లాడు. వాడిలో ప్రెసిడెంట్ మీద కోపం ఇంకా అలాగే ఉంది. ఏమయ్యా ప్రెసిడెంట్ రంగయ్య, చూసావా నా సత్తా? 6 నెలల క్రితం మా బావ సూరన్నతో నా గురించి ఏవేవో అన్నావట కదా. రామయ్య 6 అడుగుల నేల కూడా తవ్వలేడు, వాడు మగాడేనా, స్వామరిపోతూ అని అవమానించావటగా. ఇదిగో చూడు, ఆ 5 ఎకరాల అడవిని నేనే నా చేతులతో గడ్డపారతో నరికి ఏకంగా వరి పండించాను. నా పౌరుషం ఏంటో ఇప్పుడు తెలిసింది నీకు కదా. ఇంకెప్పుడు నా గురించి తప్పుగా మాట్లాడు, నేను నీ అంతు చూస్తాను, జాగ్రత్త. రంగయ్య ఒక్కసారిగా అయోమయంగా చూశాడు. వాడికి ఏమీ అర్థం కాలేదు. ఏంటి రామయ్య, నీకు మతిపోయిందా? సూరన్న ఎవరయ్యా? నేనసలు మీ బావమరిదిని నా జీవితంలో ఎప్పుడూ కలవనేలేదు. పైగా నీ గురించి నేను ఎందుకు తప్పుగా మాట్లాడతాను? నీ పొలం పండినందుకు ఊరంతా సంతోషిస్తున్నారు. నీ బావ నీకు ఏవో అబద్ధాలు చెప్పినట్టున్నాడు. వెళ్ళి వాడిని అడుగు. ఆ మాట వినగానే రామయ్యకు ఒక్కసారిగా మొత్తం విషయం, ఆ 6 నెలల క్రితం జరిగిన నాటకం కళ్ల ముందు మెదులాయి. తనను ఆ జిల్లేడు అడవిలోకి పంపించడానికి, తన సోమరితనాన్ని వదిలించడానికి, తన అహాన్ని మేల్కొల్పడానికి బావ సూరన్న ఆడిన అద్భుతమైన నాటకం ఇదని అతనికి అప్పుడే అర్థమైంది. తనకు పౌరుషం నేర్పి జీవితాన్నిచ్చిన బావ సూరన్న తెలివితేటలకు రామయ్య మనసులోనే చేతులు జోడించి దండం పెట్టుకున్నాడు. కోపం పోయి మొక్కల్లో సంతోషం చిగురించింది. ఆ రోజు రాత్రి ఇంటికి కొత్త కళ వచ్చింది. రామయ్య పొలం పనులన్నీ ముగించుకుని ఎంతో ఆనందంగా గర్వంగా ఇంటికి వచ్చాడు. సీత ముఖంలో 6 నెలల క్రితం ఉన్న కన్నీళ్లు లేవు. ఇప్పుడు ఎనలేని సంతోషం, ప్రశాంతత ఉన్నాయి. భర్త సంపాదన తెస్తుంటే ఆ ఇల్లాలికి కలిగే గర్వం అదే. రామన్న స్నానం చేసి రాగానే సీత విస్తరాకు వేసింది. వేడివేటి కమ్మటి పప్పు రసం, దానికి తోడు సీత ఎంతో ప్రేమగా ఆవు నెయ్యిని దారగా పోసింది. పక్కన స్వయంగా వేయించిన కరకరలాడే అప్పడాలు పెట్టి మర్యాద చేసింది. రామయ్య ఆ నెయ్యి కలిపిన పప్పు ముద్దను అప్పడంతో నంజుకుని నోట్లో పెట్టుకున్నాడు. ఆ రుచి అతనికి స్వర్గంలా అనిపించింది. కళ్ళు చెమ్మగిల్లాయి. అబ్బా సీత, ఎంత అద్భుతంగా ఉంది ఈ భోజనం. నిజంగా మా బావ చెప్పినట్లు నెయ్యి అప్పడాలు ఉంటే అది స్వర్గలోకపు విందే సీత. ఈ రోజు నాకు జీవితంలో అసలైన సుఖం ఏంటో తెలిసింది. నెయ్యి అప్పడం రుచి మీకు కొత్త కాదు కదండి, పాతవే కదా. ఆ రుచులు పాతవే సీత, కాని ఎముకలు కరిగేలా కష్టపడి పనిచేసి సొంతంగా సంపాదించిన డబ్బుతో కొన్న ఈ నెయ్యి అప్పడంలో ఉన్న రుచి ఏ వేదాంతంలోనూ దొరకదు. మంచం మీద పడుకుని భోగాలను వదిలేయడం సోమరితనం, కానీ కష్టపడి ఆ భోగాలను సాధించడంలో ఉన్న సుఖమే వేరు. భావపుణ్యమా అని కష్టంలోనే నిజమైన సుఖం ఉంది అని ఇచ్చే తృప్తి మరెక్కడా దొరకదు అని నాకు ఈరోజు అర్థమైంది సీత. అని రామయ్య సంతోషంగా భోజనం ముగించి ప్రశాంతంగా నిద్రపోయాడు. అమలాపురం పచ్చదనం రామయ్య జీవితంలోనూ పచ్చని పొలాలు, పాడి ఆవులు ఉన్న వెంకటాపురం అనే పల్లెటూరులో సోమయ్య ఎంతో కష్టపడి పనిచేసే అమాయకపు రైతు. భార్య కమలను అమితంగా ప్రేమించేవాడు. ఒకరోజు సోమయ్య ఉదయం 4 గంటలకే లేచి ఎడ్లకు మేత వేసి పొలం వెళ్లి సగం పనులు ముగించుకుని ఆకలితో ఆయాసపడుతూ ఇంటికి వచ్చాడు. ఆకలితో పేగులు నకనకలాడుతున్నాయి. ఇంట్లోకి అడుగు పెట్టగానే కాంతమ్మ మాత్రం ఇంకా మంచం మీదే గుర్రు పెట్టి నిద్రపోతోంది. ఏమే కాంతం, సూర్యుడు నడినెత్తికి వచ్చాడు, ఇంకా ఆ కుంభకర్ణుడిలా నిద్రేంటి? పొలంలో గొడ్డులా కష్టపడి వచ్చాను, పొయ్యి మీద కనీసం గంజైనా కాసావలేదా? కమల కళ్ళు తెరవకుండానే విసుగ్గా ముసుగు లాక్కుంటూ, హబ్బా ఏంటండి మీకు అలా? నిన్న రాత్రి ఆ పక్కింటి రంగమ్మతో కబుర్లు చెప్పి పడుకునేసరికి ఆలస్యమైంది. నాకసలే ఒళ్లంతా నొప్పులుగా ఉంటేను, ఈ పొద్దున్నే మీరా గంజి గొడవ ఒకటి. ఆ కుండలో నిన్నటి చద్దన్న ఉంది, ఉల్లిపాయ నంజుకొని తినేయండి. చెద్ది అన్నమా,
నిన్న పొద్దున వండింది అది పాచిపోయి వాసన వస్తుంది. అసలు నువ్వు ఇల్లాలా లేక ఇంటికి వచ్చిన చుట్టానివా? మంచం మీద నుంచి కిందకు దిగవే మహాతల్లి. చూడండి, నన్ను కోపాడకండి. నాకు చాలా నీరసంగా ఉంది. ఆ చద్దన్నం తినలేకపోతే మీరే కాస్త పొయ్యి రాజేసి 2 గిద్దెల బియ్యం పడేయండి. మీరు వండుతుంటే ఆ వాసనకి నా నీరసం పోతుందేమో చూద్దాం. నా కర్మ! నేను పొలం దున్నాలి, విత్తనాలు చల్లాలి, ఇంటికొచ్చి వంట కూడా నేనే చేయాలా? నిన్ను పెళ్లి చేసుకున్నందుకు దేవుడు నాకు తగిన శాస్తి చేశాడు. నువ్వు కిందకు దిగే రకం కాదు, నేనే వండుకుంటాను. సోమయ్య విసుక్కుంటూనే వంటింట్లోకి వెళ్లి పొయ్యి రాజేసి తనకు తన భార్యకు వంట చేయడం మొదలుపెట్టాడు. కాంతమ్మ మాత్రం ఏమాత్రం చీమ కుట్టినట్లు కూడా లేకుండా మళ్లీ ముసుగు తన్ని పడుకుంది. మధ్యాహ్నమైంది. సోమయ్య వండిన వేడివేడి అన్నం కడుపు నిండా తిని కమల దర్జాగా పొరుగింటి సుబ్బమ్మ పక్కన చేరింది. ఏంటత్తా, భోజనాలయ్యాయా? ఈరోజు మా ఆయన వంకాయ కూర బాలే వండాడు. 2 ముద్దలు ఎక్కువే తిన్నాను. మళ్ళీ నిద్ర వస్తోంది. నీ మొగుడు వండాడా? ఏంటే కమల, నీకింకా బుద్ధి రాలేదా? ఆ సోమయ్య పాపం ఎద్దులాగా పొలంలో కష్టపడుతున్నాడు. ఇంటికి రాగానే వాడికి సపర్యలు చేయాల్సింది పోయి వాడితోటే వంట చేయించుకుంటున్నావా? అసలు నీకు చేతులు కాళ్ళు ఎందుకు దేవుడిచ్చినట్టు? నాకు చేతులు కాళ్ళు ఎందుకంటే నా మొగుణ్ణి శాసించడానికత్తా. ఆయనకు నా మీద ప్రేమ ఎక్కువ. నేను ఏ పని చేయకపోయినా పల్లెత్తు మాట అనడు. అయినా ఈ కట్టెల పొయ్యి ఊది కళ్ళు పొగబెట్టుకొని నా అందం ఎందుకు పాడు చేసుకోవాలి చెప్పు? నీ అందం పొయ్యిలో పడేయ్యా, పొయ్యిలో పడేయ్. మొగుడు కష్టపడుతుంటే చూస్తూ కూర్చునే దాన్ని ఇల్లాలు అనరు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. వాడు నీ మీద ప్రేమతో సరిపెట్టుకుంటున్నాడు కదా అని వాడి ప్రాణం తీసేయకు. ఈ సోమరితనం నీకు ఏదో ఒకరోజు పెద్ద కష్టం తెచ్చిపెడుతుంది చూడు. ఏ కష్టము రాదత్తా. నా తలరాతలో మహారాణిలా కూర్చుని తినాలని రాసిపెట్టింది. మీరు మీ మొగుడికి సేవలు చేయండి. నా జీవితం గురించి మీకెందుకు? నేను వెళ్ళి ఇంకో కునుకు తీస్తాను అని కమల సుబ్బమ్మ మాటలను పెడచేన పెట్టి గర్వంగా ఇంటికి వెళ్లి మళ్లీ నిద్రకు ఉపక్రమించింది. పాపం సోమయ్య మాత్రం మండుటెండలో పొలానికి నీరు పెట్టడానికి వెళ్లాడు. ఆ రోజు సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కారు మబ్బులు కమ్ముకొని భారీ వర్షం కురవడం మొదలైంది. పొలంలో కోసిన వరి పనలు వాననీటిలో తడిసిపోకుండా ఒక పెద్ద కుప్పగా పేర్చి దానిపైన తాటి కమ్మలు కప్పుతూ సోమయ్య వర్షంలో తడుస్తూనే ఉన్నాడు. అప్పుడే పక్క పొలంలో పని ముగించుకున్న తోటి రైతు సూరయ్య పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఒరే సోమయ్య, వాన ముంచుకొచ్చేసింది. కుప్పకు తాటి కమ్మలు కప్పేశావు కదా, ఇక ఇంటికి పదా. ఉదయం నుంచి కడుపులో పచ్చి గడ్డి లేదు. ఎండకు మాడి ఇప్పుడు వానలో తడుస్తున్నావు. నీకు అసలు ఒంట్లో బాలేదు. నువ్వు వెళ్ళు సూరయ్య. ఈ వరి పనుల మీద కప్పిన తాటి కమ్మలు గాలికి ఎగిరిపోకుండా గట్టిగా రాళ్లు పెట్టి వస్తాను. ఇవి తడిసిపోతే మన కష్టమంతా బురద పాలవుతుంది. నాకెలాగో ఇదంతా అలవాటే కదా. నీ ప్రాణం కంటే ఆ పనులు ఎక్కువయ్యాయా? నీ ఇల్లాలు నీ కోసం వేడివేడి అన్నం వండి ఎదురు చూస్తుంటుంది. ఇంటికి వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకో. నేను వెళుతున్నాను. వేడి అన్నం అన్న మాట వినగానే సోమయ్య మనసులో బాధపడ్డాడు. రాత్రి 8 గంటలకు చలిలో వణుకుతూ ఇంటికి వచ్చాడు. ఇంట్లో కనీసం దీపం కూడా వెలగలేదు. కమల చీకట్లోనే నిద్రపోతుంది. కాంతం, కాంతం, కాస్త దీపం వెలిగించవే. చలికి ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఒళ్ళంతా వణుకుతోంది. కమల నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచి, ఏంటండి ఈ అకాల వర్షం? మీరేంటి బురదతో ఎలా దయ్యంలా వచ్చారు? ఇల్లంతా బురద చేసేస్తున్నారు. బయట నిలబడండి. కాంతం, నా వల్ల కావడం లేదు. ఒళ్ళు కాలిపోతుంది. జ్వరం వస్తున్నట్లుంది. కాస్త వేడి నీళ్లు కాసియవే. ఒక దుప్పటి తీసుకురా అని సోమయ్య నేల మీద పడిపోయాడు. అతని ఒళ్ళు నిప్పు కణికల్లా కాలిపోతుంది. కమలకు అప్పుడు కాని పరిస్థితి అర్థం కాలేదు. ఇంతవరకు భర్త చాకిరి మీద బతికిన ఆమెకు అతను కింద పడిపోయేసరికి భయం పట్టుకుంది. కమల భయంతో వణుకుతూ గట్టిగా ఏడుస్తూ, అత్త, శుభమత్త, కాస్తరా, మా ఆయన కింద పడిపోయాడు. ఏమైందో అర్థం కావడం లేదు. పక్కింట్లో ఉన్న సుబ్బమ్మ కమల అరుపులు విని ఆ వర్షంలోనే పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏంటే కమల ఏడుపు? అయ్యో సోమయ్య, ఏంటయ్యా నీకు పరిస్థితి? ఏ కమల, నువ్విలా ఏడుస్తూ కూర్చుంటే ప్రాణాలు నిలబడతాయా? త్వరగా వెళ్ళి పొయ్యి రాజేసి కాసిని వేడి నీళ్లు గంజి తీసుకొనిరా. నాకు పొయ్యి రాజేయడం సరిగ్గా రాదత్తా. కట్టెలు తడిచిపోయాయి. నీ బతుకు తగలయ్యా.
మొగుడు ప్రాణాపాయంలో ఉంటే గంజి కాయడం కూడా చేతకాని దాన్ని ఇల్లాలు అనరు, రాతి బొమ్మ అంటారు. పక్కకి తప్పక. సరే, నువ్వెళ్ళి మన ఊరి వైద్యుడు రామనాథం గారిని తీసుకొనిరా అని సుబ్బమ్మ వెంటనే వంటగదిలోకి వెళ్ళి తన అనుభవంతో నిమిషాల్లో పొయ్యి రాజేసి వేడి నీళ్లు కాసి తీసుకొచ్చింది. పాత దుప్పటితో సోమయ్య ఒళ్ళు తుడిచి వేడి గంజి తాగించింది. ఇంతలో కమల వైద్యుడు రామనాథంను తీసుకుని వచ్చింది. ఏమమ్మా కమలా, పొరుగింటి ఆవిడ వచ్చి గంజి కాసి పోస్తే కాని ఈయనకు ప్రాణం లేచి రాలేదు. పగలు రాత్రి గుడ్డులా కష్టపడి కనీసం సమయానికి తిండి లేక వీడి నాడులన్నీ చచ్చుబడిపోయాయి. ఈ వర్షం వీడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ 3 రోజులు సరైన మందు పడాలి, వేళకు పచ్చం పెట్టాలి. ఇవిగో ఈ మూలికలు రోజుకు 3 పూటలా నూరి నీళ్లలో కలిపి తాపించు. వైద్యుడు సుబ్బమ్మ వెళ్ళిపోయాక కాంతమ్మకు తన తప్పు నెమ్మదిగా అర్థమవడం మొదలైంది. సోమయ్య మంచం మీద అపస్మారక స్థితిలో ఉన్నాడు. ఏవండి, నన్ను క్షమించండి. నేను ఎంత పాపిష్టిదాన్నో కదా. నా బద్ధకం వల్ల మిమ్మల్ని రోగాల పాలు చేశాను. కష్టకాలలో గుక్కెడు వేడి నీళ్లు కూడా ఇవ్వలేకపోయాను. సోమయ్య కళ్ళు తెరవకుండానే నీరసంగా, కమలా, రేపు పొద్దున్నే పొలానికి వెళ్ళాలి. రేపు నీకు కడుపు నిండా అన్నం పెట్టలేను. ఆ మాటలు వినగాని కమల గుండె పగిలిపోయింది. చావు బతుకుల్లో ఉన్నా కూడా అతను పొలం గురించి ఆలోచిస్తున్నాడు. ఆమెకు తన సోమరితనం మీద తనకే తీవ్రమైన అసహ్యం వేసింది. ఆ క్షణమే కమల నిర్ణయించుకుంది. పక్కింటి సుబ్బమ్మ వచ్చి తన భర్త ప్రాణాలు కాపాడుతుంటే చేతకాని దానిలా నిలబడినందుకు ఆమెకు సిగ్గేసింది. వెంటనే చీర కొంగు నడుముకు బిగించి కట్టింది. మరుసటి రోజు కమల ఉదయాన్నే లేచి ముందుగా వీధిలోకి వెళ్ళి 2 బిందెల నీళ్లు స్వయంగా మోసుకుని వచ్చింది. అప్పుడే సుబ్బమ్మ కమలను చూసి, ఏంటే కమల, నువ్వు నీళ్లు పోయటమేంటే? సూర్యుడు పడమర ఉదయించాడా ఏంటి? నా కర్మకాలి, సూర్యుడు అస్తమించేలా ఉన్నాడత్తా. ఆయన ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి. నా సోమరితనమే ఆయన పాలిట శాపమైంది. ఇప్పుడు ఆ శాపాన్ని నేనే వదిలించాలి. కమల నేరుగా వంటగదిలోకి వెళ్ళింది. కట్టెల పొయ్యి రాజేయడానికి నానా అవస్థలు పడింది. పొగ కళ్ళలోకి వెళ్ళి కన్నీళ్లు దారగా కారుతున్నాయి. చేతులు కాలి బొబ్బలు వచ్చాయి. అయినా ఏడవకుండా గంజి కాసి మందు నూరి సోమయ్యకు తాగించింది. తర్వాత కొడవలు పట్టుకుని పొలానికి పరిగెత్తింది. పొలంలో బురదలో దిగి పనివాళ్లతో పాటు తాను ధాన్యం కట్టలు మోయడం మొదలుపెట్టింది. పశువులకు మేత వేసింది. మండుటెండలో, వర్షంలో తన భర్త పడ్డ కష్టం ఆమెకు ఇప్పుడు అణువణువున అర్థమవుతుంది. ప్రతి చెమట చుక్క ఆమె బద్ధకాన్ని కడిగేస్తుంది. కమల తనలో తాను, అయ్యో, ఈ బురదలో ఆయన ఇన్నాళ్ళు నా కోసం ఎలా కష్టపడ్డాడు కదా. ఆయన కష్టం ముందు నా అందం ఒక లెక్క. ఆయన చెమట చుక్క విలువ తెలిస్తే ఏ ఆడది ఇంటి దగ్గర కబుర్లు చెప్పుకుంటూ కూర్చోదు. అలా 3 రోజులు గడిచాయి. కాంతమ్మ నిద్రపోయి 3 రోజులైంది. పగలు పొలం పనులు, రాత్రి భర్తకు సపర్యలు, ఇల్లంతా కడిగి ముగ్గులు పెట్టింది. నాచు పట్టిన గిన్నెలన్నీ తళతళలాడుతున్నాయి. 4వ రోజు ఉదయం సోమయ్యకు జ్వరం తగ్గింది. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఇల్లంతా సాంబ్రాణి పొగవేసింది. వంటగదిలో నుంచి వేడి అన్నం వాసన వస్తోంది. సోమయ్య మెల్లగా లేచి కూర్చుని, నేనెక్కడున్నాను? ఇది నా ఇల్లేనా? కమలా, కమలా! వంటగదిలో నుంచి కమల పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె చేతులకు బొబ్బలున్నాయి. కళ్ళు నిద్రలేక ఉబ్బి ఉన్నాయి. కాని ఆమె మొహంలో ఎన్నడూ చూడని ఒక కొత్త ఇల్లాలు కళ ఉంది. ఏమండి, మీకు జ్వరం తగ్గిందా? మీకు ఎలా ఉందిప్పుడు? నీ చేతులకేమైంది కమలా? ఇల్లంతా ఇంత శుభ్రంగా ఉందేంటి? ఎవరైనా పనివాళ్ళని పెట్టావా? నాకు జ్వరం వచ్చాక పొలం ఏమైంది? పనివాళ్ళెందుకండి, మీ ఇల్లాలు బతికే ఉంది కదా. ఆ 3 రోజులు పొలం పనులు నేనే దగ్గరుండి చేయించాను. పశువులకు మేత నేనే వేశాను. చేతులకు చిన్న బొబ్బలొచ్చాయంతే. నన్ను క్షమించండి. నా సోమరితనం ఎంత దరిద్రమైందో నాకు అర్థమైంది. మీరు నా కోసం పడ్డ కష్టం ఈ 3 రోజుల్లో నేను అనుభవించాను. ఇక మీదట నేను సోమరి కమలను కాదు, మీ కష్టసుఖాలు పంచుకునే మీ అర్ధాంగిని. నిజంగానా కమలా? నా ఇల్లాలు మారిపోయిందా? ఈ జ్వరం నాకు దేవుడిచ్చిన వరం అనుకుంటా. నీ చేతుల్లోనే బొబ్బలు చూస్తుంటే నాకు బాధగా ఉన్నా నీ మనసు మారినందుకు ఎంతో సంతోషంగా ఉంది. సరే సరే, మీకు ఆకలిగా ఉందేమో. వెళ్ళి వేడివేడి అన్నంలో పప్పు నెయ్యి వేసి తీసుకుని వస్తాను.
నా చేతి వంట రుచి చూద్దురు గాని. సోమయ్య ఆమె వైపు ప్రేమగా చూశాడు. కమల తీసుకొచ్చిన భోజనం అతనికి అమృతలా కనిపించింది. ఆ పూరి గుడిసెలో ఆ క్షణం ఒక కొత్త జీవితం మొదలైంది. 2 వారాలు గడిచాయి. సోమయ్య పూర్తిగా కోలుకున్నాడు. ఆ రోజు ఉదయం సుబ్బమ్మ వీధిలోకొచ్చింది. కమల ఉదయాన్నే లేచి వాకిలి ఊడ్చి పెద్ద రంగవల్లికి వేస్తోంది. ఏంటే కమల, నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను. ఉదయాన్నే ఈ ముగ్గులు, ఈ పనులు నువ్వు కమలవేనా లేక వేరే ఎవరివైనానా? సుబ్బమ్మత్త, నేను మీ పాత కమల్ని కాదు, బద్ధకం వదిలేసిన కొత్త కమలను. ఆయన కష్టం తెలిసాక కూడా ఇంట్లో ఖాళీగా కూర్చుంటే నాకు ఈ జన్మ ఎందుకత్తా? అబ్బా, మా ఆవిడ మాటలు వింటుంటే గర్వంగా ఉంది సుబ్బమ్మ గారు. కానీ నాకు ఒకటే భయం పట్టుకుంది. ఏంటయ్యా సోమయ్య నీ భయం? ఏం లేదు. మా ఆవిడ ఈ మధ్య పొలం పనులు కూడా బ్రహ్మాండంగా చేస్తుందని చెప్పా కదా. ఇలాగే కష్టపడితే రేపు నన్ను ఇంట్లో వంట చేయమని, తను వెళ్ళి ట్రాక్టర్ తోలుతుందేమో అని భయంగా ఉంది. ఏమండి, మరీ వెటకారం చేయకండి. ఇప్పుడు నేను మీతో సమానంగా పని చేయగలను. పదండి పదండి, పొలానికి వెళ్ళిపోయి సాయంత్రం త్వరగా రండి. మీకిష్టమైన పాయసం వండుతాను. సోమయ్య ఆనందంగా నవ్వుతూ పొలానికి బయలుదేరాడు. కమల చిరునవ్వుతో అతని వైపు చూస్తూ ఉండిపోయింది. ఆ సోమరి భార్య ఇప్పుడు ఆ ఇంటికి నిజమైన మహాలక్ష్మిలా మారిపోయింది. ఊర్లో వాళ్ళంతా వాళ్ళ అన్యోన్యత చూసి మురిసిపోయారు. నీతి: శ్రమ విలువ తెలియనిదే ప్రేమ విలువ అర్థం కాదు. కష్టపడే భర్తకు చేదోడు వాదోడుగా ఉండడమే నిజమైన ఇల్లాలు లక్షణం. సోమరితనం మనిషి పాలిట అతిపెద్ద శత్రువు. అది పోతేనే జీవితంలో నిజమైన సంతోషం, ఆనందం